అధినేత నారా చంద్రబాబు నాయుడిని శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఎన్డీఏ భాగస్వామి పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును శాసనసభ పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా 3 పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలంతా విజయవాడ ఏ కన్వెన్షన్లో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, కూటమి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎన్డీఏ కూటమి ఎల్పీ లీడర్గా చంద్రబాబు పేరును టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్కు పంపనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కూటమికి గవర్నర్ ఆహ్వానం పలకనున్నారు. రేపు ఉదయం 11:27 సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని గుర్తు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. ప్రజల తీర్పుతో మనందరిలో మరింత బాధ్యత పెరిగిందన్నారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు. అందరం కలిసికట్టుగా పోరాడి అద్భుతమైన మెజారిటీలతో గెలిచామని గుర్తు చేశారు. కూటమి అంటే ఎలా ఉండాలో రాష్ట్ర ప్రజలు కలిసికట్టుగా చూపించారని చెప్పారు. ప్రజల్లో నమ్మకాన్ని పెంచి అద్భుతమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామన్నారు. కక్ష సాధింపులకు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదన్న పవన్, మనందరం సమిష్టిగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ఇక జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్షం సమావేశమైంది. తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా పవన్ను ప్రతిపాదించారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా బలపరిచారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 164 సీట్లు సాధించగా కూటమిలో భాగమైన జనసేనకు 21కి 21 సీట్లు గెలుచుకుంది. రేపు చంద్రబాబుతో పాటు మరికొంతమంది కూటమి ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.